మద్యం తాగి వాహనాలు నడిపే చట్టరీత్యా చర్యలు తప్పవని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ పేర్కొన్నారు. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో వారిని సరెండర్ చేసినట్లు సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటాయని వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. కాగా పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని వారికి శిక్షలు కూడా విధించినట్లు వివరించారు. హీరో అయితే వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు నేనే హీరో అంతా విలన్లు కమెడియన్లు ఈ హీరోలు అవ్వాలని చూడదు. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన డ్రంక్ తనిఖీలలో పట్టుబడ్డ వారిని ఈరోజు కౌన్సిలింగ్ చేసి కోర్టులో హాజరుపరచగా 34 మందికి మేజిస్ట్రేట్ గారు జరిమానా విధించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని, తాగి ప్రయాణించడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఉంటాయి. కావున మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ మద్యం తాగి వాహనాలు నడపకుండా ప్రతి ఒక్కరు అవాయిడ్ చేసే విధంగా చూసుకోగలరని చెప్పి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కటి అనగా హెల్మెట్ పెట్టుకోవడం, సరైన పత్రాలు అన్నీ మెయింటైన్ చేయడం, అనగా ఇన్సూరెన్సు, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ అన్నీ సరిగా ఉంచుకోవాలని కోరుతున్నాం.